శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అంటే కుజుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళతాడు. అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడు భూములకు, గృహాలకు, స్థలాలకు, పొలాలకు కారకత్వం వహిస్తాడు. అంటే ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు అనుకూలిస్తే భూలాభం, గృహలాభం కలుగుతుంది. కుజుడు వ్యతిరేకిస్తే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవటంలో ఆలస్యం పెరుగుతుంది. కుజుడు రియల్ ఎస్టేట్ కారకుడు. కాబట్టి ఈ సమయంలో నవగ్రహాల్లో కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి రియల్ ఎస్టేట్ పరంగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు రుణ బాధలకు కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుడు యోగిస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి. కుజుడు యోగించకపోతే ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చడం కష్టం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే కుజుడు నవగ్రహాలలో ఈ కుజుడు అనేటటువంటి గ్రహము ప్రధానంగా సోదరులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఎవరికైనా సోదరులతో అనుకూలత ఉండాలంటే కుజుడు అనుకూలించాలి. సోదరులతో వ్యతిరేకత పెరిగిపోయిందంటే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడని అర్థం. వీటన్నిటికీ కారకత్వం వహించేటటువంటి కుజుడు ప్రధానంగా ఆగస్టు 2వ తేదీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున సంక్రమణం జరుగుతోంది. ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు కుజుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మేషరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం. మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, విత్తలాభ సదారోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ, వస్త్రలాభో ధనప్రాప్తి, స్మృతియో స్థానగ కుజః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలించినట్లయితే విత్తలాభ సదారోగ్యం, 3వ స్థానంలోకి కుజుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి విత్త లాభాన్ని కలిగింపజేస్తుంది. విత్తం అంటే ధనం, ధనపరంగా విశేషమైన లాభం కలుగుతుంది. సదారోగ్యం, ఎల్లవేళలా ఆరోగ్యాన్ని కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా లాభం చేకూరుతుంది. అనారోగ్యాలుంటే తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. అందుకే విత్తలాభ సదారోగ్యం అన్నారు. ఇంకా 3వ స్థానంలో కుజుడు ఏమిస్తాడు? ఇష్టసిద్ధి సుఖావహ. ఇష్టసిద్ధి అంటే మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పనిలో కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. మనసుకు నచ్చిన పనుల్లో విజయాలను అనుగ్రహిస్తాడు. సుఖావహ, చక్కటి సౌఖ్యాలను కలిగింపజేస్తాడన్న అర్థంలో ఇష్టసిద్ధి సుఖావహ అంటూ శ్లోకం చెప్తోంది. అలాగే వస్త్రలాభో ధనప్రాప్తి, బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. ధనప్రాప్తి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే స్తుతియో స్థానగ కుజే అంటే అర్థం ఏంటంటే 3వ స్థానములో ఉన్నటువంటి, ఇక్కడ స్తుతియో స్థానగే కుజః అంటే స్తుతియో అంటే తృతీయం అని తీసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం చెప్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు వాళ్ళ రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి అనుగ్రహం వల్ల
ధనలాభం కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది, ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి, వస్త్రలాభం చేకూరుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో ఉన్న కుజుడు అనుగ్రహిస్తాడు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆగస్టు 2వ తేదీ నవగ్రహాలలో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు కుజుడు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల వారికి శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న కుజుడు 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు 12 రాశుల వాళ్ళు ఆ పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే కుజుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. నవగ్రహాలలో కుజుడికి జ్యోతిష శాస్త్ర పరంగా ప్రీతికరమైన ధాన్యం కందులు. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు కొద్దిగా బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా తినిపిస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. దగ్గరలో గోశాల లేని వాళ్ళు, గోవులు లేని వాళ్ళు ఏం చేయాలంటే 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి పండితుడు, బ్రాహ్మణుడు, పూజారి గారు ఎవరికైనా ఆ కందులు దానం ఇవ్వండి. అప్పుడు ఈ కుజుడి మిథున సంక్రమణం అనేది అనుకూల ఫలితాలను 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఈ దానం కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజహోరలో ఇవ్వండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంటే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోరా కాలం ఉంటుంది. ఆ సమయంలో దానం ఇస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దానాలు ఇవ్వలేని వాళ్ళు, గోమాతకు తినిపించలేని వాళ్ళు ఏం చేయాలంటే కుజుడికి ప్రీతికరమైన ఉపవాసం ఉండండి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం ఉపవాసం ఉండండి. పగలంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి కుజుడికి ఇష్టమైన కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఈ ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా ఈ కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా కుజుడికి దక్షిణ దిక్కు అంటే చాలా ఇష్టం, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం, కుజుడికి 9 అంకె అంటే ఇష్టం. కాబట్టి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు ఏం చేయాలంటే 12 రాశుల వాళ్ళు స్నానం చేశాక ఇంట్లో దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, కుజుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కూడా కుంకుమ రాసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. ఈ దీపం పెట్టినా కూడా కుజుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. వీళ్ళిద్దరిలో ఎవరిని పూజించినా కూడా కుజుడు యోగిస్తాడు. కుజుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందుకే మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం, లేదా నరసింహస్వామి ఆలయానికి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే 9 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఎర్ర మందార పూలతో స్వామికి అర్చన చేయించుకుంటే బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళితే నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోండి. నరసింహస్వామికి కూడా ఎర్ర పూలతో పూజ చేయించుకుంటే, అర్చన చేయించుకుంటే కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి కానీ నరసింహస్వామికి కానీ మంగళవారం దర్శనం చేసుకోవటం, 9 ప్రదక్షిణాలు చేయటం, అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే కుజుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం ఓం సాం శరవణ భవ, నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ.
ఈ 2 మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో వచ్చే మంగళవారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రం, కుజ మంత్రాన్ని 21 సార్లు చదివినా కూడా కుజుడి మిథున సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈ పరిహారాల్లో ఏవి పాటించినా కూడా కుజుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు ద్వాదశ రాశుల మీద కలిగింపజేసే ప్రభావాలు, పాటించాల్సిన పరిహారాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.